హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ ప్లాంట్ మల్లి తీగల అల్లుకొని పైకి ఎగబాకే ఈ మనీ ప్లాంట్ని చాలామంది గుమ్మం ముందు పెంచుకుంటారు. మరికొందరు ఇంటి లోపల కూడా పెట్టుకుంటారు. ఈ చెట్టు పెంచితే డెకరేషన్ చేసినట్టు ఇల్లంతా అందంగా కనిపిస్తుంది. ఇది ఇంటిని చల్లగా మారుస్తుంది, గాలిని ఫిల్టర్ చేసి కాలుష్యాన్ని తగ్గించేస్తుంది. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల స్వచ్ఛమైన తాజా గాలిని స్నేక్ ప్లాంట్ ఇది అచ్చం పాములాగే ఉంటుంది. ఈ మొక్కలో నీటి శాతం ఎక్కువ, వేడి గాలిని పీల్చుకుంటుంది. కిటికీ దగ్గర ఈ మొక్కలను ఉంచితే వాటి గుండా వచ్చే గాలి చల్లగా మారుతుంది. ఇది ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు, ఇంట్లో వాళ్ళకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. స్నేక్ ప్లాంట్ పగటిపూట గాలిని శుద్ధి చేసి రాత్రి సమయాల్లో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దీనివల్ల గాలిలోని టాక్సిన్లు తొలగిపోతాయి. ఈ మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుంది. కలబంద ఈ రోజుల్లో కలబంద మొక్క లేని ఇల్లంటూ ఉండదు. కలబందను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు, కాస్మెటిక్స్ తయారీలోనూ వాడతారు. నీటితో నిండిన ఈ మొక్క గాలిలో వేడిని బాగా తగ్గిస్తుంది. చాలా మంది దీని ఆకుల నుంచి తీసిన జెల్ ముఖం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కలబంద రసం తాగుతుంటారు. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే కలబంద ఇంట్లో టెంపరేచర్లను కూడా తగ్గిస్తుంది. ఇది గాల్లోని టాక్సిన్లు తొలగించి శుద్ధి చేస్తుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలను పంచుకుంటున్నానండి, ట్రై చేయండి. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.